ప్రతిరోజు ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది. మీ యొక్క చిన్నారులను శాఖను ప్రయత్నం చేయండి. 100 సంవత్సరాలు ఇదే రోజు విజయదశమి రోజున ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి జరిగిన సందర్భంగా మరి మన పిల్లలను ఆర్ఎస్ఎస్ అనుబంధంగా తీర్చిదిద్దుతాం. ఆర్ఎస్ఎస్ లో మన పిల్లలు నేర్చినటువంటి పెద్దలను గౌరవిస్తారు, దేశభక్తి వస్తుంది, అమ్మానాన్ని గౌరవిస్తారు, అక్క చెల్లెలు గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, దైవభక్తి ఏర్పడుతుంది. జీవితంలో మంచి స్థిరపడడానికి ఆర్ఎస్ఎస్ లో ఈ యొక్క చిన్న పిల్లలు చేర్చినటువంటి వారి భవిష్యత్తులో ఈరోజు మన భారత ప్రధాని గారు ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి మన యోగి గారు ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి ఇచ్చిన వారే ఈరోజు భారతదేశానికి ముఖ్యంగా 2 కళ్ళయ్య వారు దేశాన్ని కాపాడుతూ ప్రపంచంలోని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి మహనీయులు మరి వారు ఆర్ఎస్ఎస్ శాఖలో ఉన్నటువంటి వారే. కాబట్టి ఈ యొక్క పిల్లలను హైందవ ధర్మాన్ని పాటిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అద్భుతంగా ఈ పిల్లలు నాట్యం చేసిన తల్లిదండ్రులకు నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పిల్లలను తీర్చిదిద్దినటువంటి ఆ యొక్క మాస్టర్ను కూడా అభినందిస్తున్నాను. అలాగే పోలీస్ శాఖ వారిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన పిల్లలకు కూడా ఈ యొక్క నృత్య కళాకారిని ఎవరైతే నేర్పించారో మీ దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, మీకు మనమరాలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చక్కటి నృత్య ప్రదర్శన చేసినటువంటి పిల్లలకు ఈ పిల్లలకు కూడా నేర్పించి ఈ పిల్లలు కూడా సంస్కృతికి విలువలు ఇస్తున్నట్టు ధర్మాన్ని తయారు చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లలను సనాతన ధర్మం కోసం ఆలోచింపజేద్దాం. ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తున్నట్టు అదేవిధంగా భగవద్గీత కూడా మన ఇంట్లో పెట్టుకొని ఏదో శుభకార్యం జరిగినప్పుడు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిగినప్పుడు కూడా భగవద్గీతను మనము అందరికీ బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మన యొక్క ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క అవకాశం నేను తీసుకొని మీ యొక్క చిన్న సూచన ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ వారికి సపోర్ట్ చేయవలసిందే కోరుతున్నాం. పబ్లిక్ పోలీస్ వారికి సపోర్ట్ చేయవలసిందే కోరు. మీరు వెనక్కి వెళ్ళాలి. ఒక్క షేర్ చేసినావు అంటే నా ఛానల్ ఎడుకోబోతుంది. వెనక్కి వెళ్ళాలండి, వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మీరు మీ యొక్క సేఫ్టీ కోసమే మేము చెప్తున్నాము. వెనక్కి వెళ్ళాలి అమ్మా, వెనక్కి వెళ్ళండి ప్లీజ్, వెనక్కి వెళ్ళండి. ఇడనేమైనా ఉంటే చెప్పు బాబా, నేను వస్తా. పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని వెనక్కి వెళ్ళాలి. చెప్తున్నాం కదా మీ సేఫ్టీ కోసమే. ప్లీజ్ వెనక్కి వెళ్ళండి ప్లీజ్.